మెసేజ్ పంపించారట ఈసారి ఎవరు ఎక్కడ వచ్చినా ఏమొచ్చిందని. ఏంటంటే ముద్రగడ్డ గారి మీద వ్యతిరేకంతో చేసింది అనుకోవచ్చా ఇది? ఆయన అంటే గెట్టని వాళ్ళు చేసిందా లేకపోతే 2-3 క్యాంపులు ఉంటాయి కదండి. ప్రతి కులంలో కులాల ఐక్యత అని పవన్ అంటున్నాడు, కానీ కులంలో ఐక్యత రావడమే చాలా కష్టం. కులంలో పవర్ ఇంట్రెస్ట్లు ఉంటాయి, ఎవరెవరి ఇంట్రెస్ట్ గ్రూప్స్ ఉంటాయి, వాటి మధ్య ఐక్యత తేవాలి. పవన్ కళ్యాణ్ ఒక సింగిల్ పాయింట్ మీద గట్టిగా నిలబడితే వస్తుంది, కానీ ఆయన ఒక కులానికే పరిమితం అయిపోతానేమో అనే ఒక ఆందోళన, ఈ కులం నుంచి కూడా ఓట్లు రావేమో అని రెండో ఆందోళన. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సింది ఆయనే కదా. మూడోది చంద్రబాబు నాయుడు ఫ్యాక్టరు. ఇప్పుడు రాధా అని మనం మాట్లాడేవాడిని, ఇంకా ఇంతవరకు ఆయన చెప్పే వరకు చూద్దామన్నాను నేను. ఇప్పటికీ ఆయన ఇంకా ఏం చెప్పలేదు, కానీ రాధా వస్తే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందో మళ్ళీ గత స్మృతులు జనానికి గుర్తొస్తే అది తెలుగుదేశానికి నష్టమేమో అని చెప్పే వాదన ఒకటి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే జయప్రకాష్ నారాయణ నిన్న లోక్సత్తా మద్దతు ప్రకటించాడు. అవును, ఓకే, ఆయన నిజంగా చాలా ఇదిగా మాట్లాడుతుంటారు. నేను నిన్న చాలా ఆశ్చర్యం, నేను బలపరుస్తున్నాను అంటే వేరే విషయం. సంక్షేమం ఒకటే కాదు, ఉపాధి కావాలి అంటే ఉపాధి ఉత్పత్తి పెరగాలి, సంపద సృష్టించాలి, ఇవన్నీ కావాలంటేనే ప్రత్యేక హోదా కావాలని రాష్ట్ర విభజన అప్పుడు చెప్పారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని చెప్తుంటే ఆ మోదీ గారు ఆంధ్రప్రదేశ్కు ఆయన వల్లే అభ్యుదయం జరుగుతుందని ఎలా చెప్తున్నాడు ఈయన? ఇంకొక పెద్ద ప్రశ్న, ఇక్కడ గోపరాజు రామచంద్రరావు, తాపీ ధర్మారావు, ఆయన త్రిపురనేని రామస్వామి ఇలాంటి వాళ్ళు పుట్టిన గొప్ప వాళ్ళందరూ హేతువాదులు సార్, వాళ్ళందరూ మానవతావాదులు, అలాగే సంస్కరణలు కోరుకున్న వాళ్ళు. మీరు సనాతన ధర్మం కావాలనే బీజేపీని బలపరచడానికి వాళ్ళందరి పేర్లు ఎలా తెస్తారు సార్? కాబట్టి ఇది చాలా అసంబద్ధమైన. నేను బలపరుస్తాను, నాకు మోదీ అంటే ఇష్టం. మీరు రైతాంగం ఆందోళన చేస్తే వాళ్ళ కోరికలు మోదీ ఒప్పుకుంటే మీరు రాజును మించిన రాజభక్తుడిలాగా రైతుల కోరికలు అన్యాయమైనవి, ఉద్యోగం అన్యాయమైనవి అంటారు. ఉద్యోగస్తులు పెన్షన్ మాకు తగ్గించకండి, మాకు ఓపీ పాత పెన్షన్ కావాలంటే వాళ్ళు తప్పు చేశారంటారు. మీకు ఉద్యోగులు, రైతులు, కార్మికులు తప్పుగా కనబడతారు. కార్పొరేట్లు వాళ్ళకి చేయడం చాలా గొప్పది. కార్పొరేట్లను మనం అపార్థం చేసుకున్నాం. ఎందుకు అపార్థం చేసుకుంటాం సార్? మామూలు ప్రజలు ఉద్యోగాలు ఇచ్చే కార్పొరేట్లను, సంపన్నులను ఎందుకు అపార్థం చేసుకుంటారు? కానీ తమకు జీతభత్యాలు కావాలి, పని భద్రత కావాలని కోరుకుంటారు. ఎంతసేపు జయప్రకాష్ నారాయణ అటువైపు నుంచే చూస్తే ఎలా న్యాయం జరుగుతుంది? ఇప్పుడు అమరావతి ఆగిపోయింది. అమరావతి ఆగిపోవడానికి మోదీ గారి బాధ్యత, చంద్రబాబు బాధ్యత లేదు, జగన్ బాధ్యత కూడా ఉంది. మూడు రాజధానులు అది కొనసాగింపు. కానీ మొదట డబ్బులు ఇచ్చినా కట్టలేదా చంద్రబాబు? ఇప్పుడు వాళ్ళిద్దరు ఒకవైపే ఉన్నారు. మోదీ డబ్బులు ఇవ్వలేదా? అవును, మోదీ డబ్బులు ఇచ్చినా చంద్రబాబు కట్టలేదా? ఏం చెప్తారు జేపీ గారు? నేను ఎక్కడ నా కనెక్షన్ ఎక్కడ అంటే, ఇవన్నీ అన్నారు, విమర్శించాను, అయిపోయింది అనుకోండి. నేను ఇవన్నీ అన్నందుకు వెంటనే నా మీద కులముద్ర వేస్తారు అని ఆయన అంటున్నాడు. ఆయన మద్దతు కంటే ఈ మాట తెలుగుదేశం పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తుంది. అంత మూర్ఖులండి ప్రజలు, విమర్శకులు, ఇతర పార్టీలు. జయప్రకాష్ ఇంకొకరో ఏదైనా మాట్లాడితే కేవలం కులముద్ర వేసేసే పరిస్థితిలో ఉన్నారా? మీకు ఆ సందేహం ఎందుకు వచ్చింది అసలు? అదేదో పురాణాల్లో కథ ఉంటుంది, ఆ సందేహం వచ్చిన మరుక్షణం కలిగిన ఫలితం కాస్త మాయమైపోతుంది. అంటే ఒకవేళ ఎవరైనా గుర్తించారేమో అని చెప్పినట్టుగా ఉంది ఇది. ఏది కాబట్టి అంటే జనరల్గా సోషల్ మీడియాలో ఏంటంటే ప్రతిదీ సోషల్ మీడియా ఎందుకంటే రాజకీయ పార్టీలు ఉన్నాయి, రేపు పొద్దు నుంచి మొదలవుతుంది, అదే విమర్శలు రావా? అవును, మీరు అంత మీరు ముందు నుంచి అదే వైఖరితో ఉంటే వేరే విషయం. మీరు ఎప్పుడైనా చెప్పారా నేను ఎన్నికల్లో నా స్టాండ్ ప్రకటించి నేను ఎవరికో? మీరు ఇప్పటివరకు నిజాయితీగా మాట్లాడుకుందాం మరి నిజాయితీగా మీరు ముందే ఒక చిన్న హింట్ ఇచ్చి ఉంటే అది వేరుగా ఉండేది. మీరు అన్నీ మాట్లాడి అంత తెలుగు సమాజం అంత సంకుచితంగా లేదండి. రాజకీయ పార్టీలు కులాన్ని రగిలించడానికి, అలాగే ఆ నాయకులు కొంతమంది వాళ్ళ చుట్టూ చేరే వంధ్యమాగదులు కులతత్వాన్ని తెచ్చే మాట నిజమే, కానీ సామాన్య ప్రజలు జీవిత అవసరాలు, జీవిత ప్రయోజనాలు, రాష్ట్ర అభివృద్ధి, ఉద్యోగాలు, తిండి, వీటిని బట్టే వాళ్ళు చేస్తారు తప్పితే కులాన్ని బట్టి అంత తేలిగ్గా చేసావు. ఏం కులం సార్? రామారావు గారిని చంద్రబాబు నాయుడే దించేస్తాడు. కులం గురించి ఇంకా దించేయడం అంటే దాని పరిస్థితులు వాటన్నిటిలోకి నేను పోవట్లేదు. రాజశేఖర రెడ్డి, విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి, చెన్నారెడ్డి, వీళ్ళందరూ ఒకటే పార్టీ, వీళ్ళేం క్లాష్ అవ్వలేదా? కాబట్టి ప్రతిదీ ఎవరో అంటున్నారని చెప్పి మళ్ళీ మనం కూడా కులం అనేది తీసుకొని రావటం. ఏది ఉరువి వారికి నెలను ఒక్క కంచెము పెట్టి పొత్తు గుడిపి కులము పొలియజేసి తలను చేయి పెట్టి తగనమ్మ చెప్పరో విశ్వదాభిరామ వినురవేమ అన్నాడు ఆయన.
కులం వాళ్ళందరినీ ఒక చోట ఒకటే కంచెం వేసి అందరికి చెప్పి తల మీద చేయిపోయి అలా చెప్పాల్సిన వాళ్ళే కులం అంటారు వెంటనే అనే వాళ్ళని పట్టించుకోవాలా. కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే వాళ్ళ పేరు మీద నేను చెప్తున్నాను ఇక్కడ. ఇది చాలా డ్యామేజ్ చేస్తుంది తెలుగుదేశం పార్టీకి. ఇట్ హ్యాస్ టు, ఇది నేను ఏ కాంటెక్స్లో చెప్తున్నాను, మీరు ఇందాక ఉభయ గోదావరిలు వంగవీటి రాధా రావటం ఇట్లాంటివి అవన్నీ ప్రజలు ప్రశాంతతను అభ్యుదయాన్ని కోరుకుంటున్నారు, ప్రగతిని కోరుకుంటున్నారు. అందుకని మీరు మోదీ గారిని ఎందుకు బలపరుస్తున్నారో తెలీదు. మత సామరస్యం, లౌకిక తత్వం, లోక్సత్తా అంటే ప్రజాస్వామ్యం, సత్తా అంటే స్వామ్యం, ప్రజాస్వామ్యం. వాస్తవానికి లౌకిక తత్వం లేకుండా ప్రజాస్వామ్యం లేదు. మీరు ఆ మాట అనలేదు. మీరు ఎన్ని విమర్శలు చేశారో చెప్పాలని చివరి మాట చెప్తారు జోక్ కొసమెరుపు. పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు, ఐ థింక్ దసపల్లా హోటల్ హైదరాబాద్లో, ప్రత్యేక హోదా వల్ల ఎన్ని నిధులు రావాలి అని చెప్పి లెక్క వేసే బాధ్యత జయప్రకాష్ నారాయణ గారికి అప్పగించాడు. జయప్రకాష్ అప్పుడు స్టడీ చేసి ఒక 75,000 కోట్లు ఎన్నో రావాలని చెప్పారు. అదే అయిపోయి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంకా అప్పుడు అధికారంలో ఉన్నాడు. అప్పటికి ఆయన కూడా బయటకు వచ్చేసాడు. 75,000 కోట్లు వచ్చాయా? కొన్ని ప్యాకేజ్ వచ్చిందా? ఇవన్నీ ఎందుకు లెక్కేశారు సార్? అవన్నీ రావాలనే కదా. ఇప్పుడు మోదీ చెప్పారా? అది మోదీ చెప్పరు, చంద్రబాబు అడగరు, పవన్ అడగరు, జగన్ అసలు దాని గురించి అడగరు. నేనేదో విశాఖ సభలో చదివి వినిపించానంటారు. మీరేమో వాళ్ళు వస్తే అభివృద్ధి అంటే ప్రత్యేక హోదా రాకుండా అభివృద్ధి వస్తుంది, ప్రత్యేక హోదా అవసరం లేదని జేపీ గారిని నమ్ముతున్నారా? అలాగే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరిగినా పర్వాలేదని భావిస్తున్నారా? అలాంటి చర్చలు కూడా జరిగాయి. ఇంకా ఇలా చెప్పాల్సిందంటే అమరావతి ఆగిపోవడంలో ఈ 3 పార్టీల బాధ్యత లేదు అనుకుంటున్నారా? ఇవన్నీ రాష్ట్రానికి సంబంధించినవి కాదా? కాబట్టి నాకు ఇష్టమైంది నేను బలపరుస్తాను, మా పార్టీ అదే అంటే వేరే విషయం. కానీ పెద్ద పెద్ద మాటలు నిజాయితీ నిజాయితీ అనుకుంటూ నిజాలను దాటేయడం వల్ల ఏం ఉపయోగం లేదు. నిజము నిజాయితీ పరస్పరం సంబంధం కలిగి ఉంటాయి. ఇంతవరకు తెలుగు వాళ్లకు మోదీ వల్ల మేలు జరిగిందన్న నమ్మకం అయితే కలగలేదు. వాటిని బలపరచడం ద్వారా జేపీ వెంటనే ఆయన ఇంకా అని అనకముందే చంద్రబాబు నాయుడు గారు ట్వీట్ సహజంగా బలపరుస్తుంటే ఎవరైనా ట్వీట్ చేస్తారు కదా. ఓకే, కాబట్టి ఎక్కడో ఇది ఒక మిస్ మ్యాచ్ ఉంది. ఇందులో కులము అనేది తీసుకొని రావడం బొత్తిగా, అది ఎవరు తెచ్చినా సరే కులం అనేది. కొంతమంది ఇప్పుడు ఉదాహరణకు నిజంగానే జయప్రకాష్కు ఈ కారణం వల్ల ఇటువంటి ఆయన అంటే కులం వల్ల బలపరిచాడు ఆయన అని నేను అనుకోవట్లేదు. ఆయన థింకింగ్లోనే ఆ లోపం ఉంది. ఆ స్పష్టత ఇవ్వడం కూడా ఆయనకు దాటేస్తున్నాడు అంతే. అంటే నేను అంటుంది ఏంటంటే కాపు సోషల్ ఇంజనీరింగ్ అనేది